మనకున్నటువంటి 12 రాశులలో అద్భుతమైనటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది తులారాశి మాత్రమే. ఇది కాంటా గుర్తుంటుందండి. కాటా మామూలుగా త్రాసు బ్యాలెన్స్గా ఉంచుతుందండి మనల్ని. ఎప్పుడు ఏం కావాలో ఎలాంటి అవసరం వస్తుందో ఆ అవసరానికి అనుగుణంగానే తయారవుతాం. నిజంగా తులారాశి వారు చాలా లిమిట్గా మాట్లాడతారు. ఎంత అవసరం ఉంటే అంతే మాట్లాడతారు. ఆ తర్వాత కామ్గా కూర్చుంటారు. లగ్జరీ విలాస వస్తువులు కొంటారు. బ్రాండెడ్ దుస్తులు, బ్రాండెడ్ వస్తువులకు ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు. మంచి మనసు గల వ్యక్తులు తులారాశి వారండి. ఈ తులారాశిలో పుట్టారంటే ప్రపంచం మొత్తాన్ని జయించే శక్తి మీలో ఉన్నట్టే. నేను చెప్తున్నాను కదా, 2034 వరకు మీ సంపద ఆకాశాన్ని అంటుతుంది. మీరు బాగా సంపాదిస్తారు. 10 మందికి సహాయం చేసే శక్తి మీలో కలుగుతుంది. నిజంగా మీరు ఎంత కష్టపడి ఏ ఆలోచనతో మీరు ముందుకెళ్తున్నారో ఆ ఆలోచన ఫలించి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. నిజంగా తులారాశిలో జన్మించడం అనేది మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు, మీ వంశస్థులు చేసుకున్నటువంటి పుణ్యఫలం ఉంటేనే ఆ కుటుంబంలో తులారాశిలో జన్మిస్తారు. అలాంటి తులారాశి వారు కష్టాలలో ఉన్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వారు పెట్టుకున్నటువంటి పేరు సరైన సంఖ్యాబలం డిగ్రీస్లో లేకపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణం.